కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే సాధ్యమయ్యే గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించింది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. డాక్టర్ గోఖలే నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు తీసిపోలేమని నిరూపించారు. ఎలుకల దాడిలో శిశువు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతిష్ట పోగొట్టుకున్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి తిరిగి తన ప్రతిష్టను నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. మొదటిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్ను నిర్వహించింది. గోఖలే వైద్య బృంద నేతృత్వంలో జీవన్ దాన్ పథకం ద్వారా గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. బెజవాడకు చెందిన 7 కొండలు యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. అతను బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు వైద్యులు. దీంతో ఇతని బంధువులు అవయవ దానానికి ఒప్పుకున్నారు. దీంతో ఆపరేషన్ చేసి గుండెను సేకరించారు వైద్యులు. ఆ గుండెను జీజీహెచ్ లో ఉన్న వ్యక్తికి అమర్చారు. 4 గంటల పాటు ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. మన గుంటూరుకి సంబంధించి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి గుండె మార్పిడి కోసం గుండె అవయవాన్ని ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకురావడం కోసం మేము పోలీసు వారి సహకారం అడిగాము. వారు గ్రీన్ కారిడార్ అనే స్పెషల్ దీని ద్వారా మొత్తం ట్రాఫిక్ అంతా వారు కంట్రోల్ చేసి 14.5 minutesలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అవయవాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని అభినందించారు మంత్రులు ప్రత్తిపాటి, రావెల కిషోర్ బాబు. రానున్న రోజుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికి 200 హార్ట్ సర్జరీలు చేశారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది విడిపోయినాక నూతన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఇది తొలి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ యొక్క గుంటూరు జీజీహెచ్ ప్రతిష్టనే ఆకాశం అంత ఎత్తుకి తీసుకెళ్లినటువంటి ఘనత కూడా డాక్టర్ గోఖలే గారికి దక్కుతుంది. పేదవారికి మెరుగైనటువంటి సేవలు అందించాలని కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా పేద ప్రజలను ఆదుకోవాలని వైద్య రంగం ద్వారా అంటే వైద్య సేవల ద్వారా అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు. అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాసుపత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ చేసినట్టు తెలిపారు డాక్టర్ గోఖలే. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు వైద్యులు. ఇది మేజర్ స్టెప్. ఇది థియేటర్ నుంచి బయట రావడం మేజర్ స్టెప్. మరి నెక్స్ట్ 3 days రోజులోకి రావడం, కాంప్లికేషన్స్ లేకుండా ఉండటం, మన మెడిసిన్స్ అది ఇస్తూ ఉంటాం, ఇవన్నీ చూడాలి. యంగ్ పర్సన్ మరి ఇంతమంది కష్టపడ్డారు, ఇంతమంది హోప్ఫుల్ గా ఉన్నారు కాబట్టి బాగా జరుగుతుంది అనిపిస్తుంది నాకు. మరి ఆ రకంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంపాసిబుల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ పనికి రావు, దిగజారిపోయి అనే స్టేజ్ లో కార్పొరేట్ సెక్టర్ దాని స్టేజ్ లో ఈ రోజున ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒక గుంటూరు జనరల్ హాస్పిటల్లో జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. గుండె మార్పిడి ఆపరేషన్ తో జీజీహెచ్ ప్రతిష్ట పెరిగిందంటున్నారు వైద్యులు. కింది స్థాయి సిబ్బంది తన పనితీరును మెరుగుపరుచుకుంటే ఇక్కడ పేదలకు మరింత వైద్య సేవలు అందుతాయనటంలో ఎలాంటి అనుమానం లేదు.